ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది విద్యాధరి గారు. అవును కిరణ్మయ్య గారు, మిమ్మల్ని చూడ్డం నాకు కూడా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని పిలిపించింది కిరణ్ గురించి మీతో ఒక విషయం మాట్లాడ్డానికి. ఏంటండి అది? నేను నిర్వహించబోయే ఒక సంగీత కచేరీలో పాట పాడమని అడగటానికి కిరణ్ ఇంటికి వెళ్ళాను. తనని కలిసి మాట్లాడాను. అయితే నాకు ప్రతిస్పందనగా నేను ఊహించని మాట అతని నోటి నుండి విన్నాను. సంగీతానికి తన జీవితంలో స్థానం లేదు అని కిరణ్ అన్నాడు. ఏంటండి మీరు అనేది? అవును. ఎందుకని ప్రశ్నిస్తే తను సంగీతాన్నే పూర్తిగా వదిలేశానని చెప్పాడు. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.